మట్టి కుండల కొరకు స్టాండ్లు తెప్పించాను. ఎందుకంటే బండల మీద మట్టి కుండలు పెట్టడం చాలా కష్టమైపోతుంది కదా. నేను వీడియోలో చూశాను, చాలా సింపుల్గా వచ్చేటట్టు. ఇగోండి 4 తెప్పించాను. మట్టి కుండలో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నాం కదండి. అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది, పగిలిపోతున్నాయి. ఇదిగోండి, ఇది ఒకటి. దీని మీద మనం కుండ పెట్టుకోవచ్చు. ఇది 2. కుండ పెట్టి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. సో మరి ఒక్క కుండ 400, 500, 600, 800, 1000 రూపాయలు కూడా ఉన్నాయి కదా. నేనైతే తెప్పిస్తున్నాను వాటి సైజుని బట్టి. నాకైతే చాలా నచ్చుతున్నాయి. నాకు ఇప్పుడు 1 ఇయర్ నుంచి నేను మట్టి కుండలతో వంట చేసిన తర్వాత నాకు వేరే గిన్నెలతో వంట చేయాలంటే రావటం లేదు, అది నచ్చట్లేదు కూడా. అందుకని నేను ఇప్పుడు వీలైతే నా లైఫ్ లాంగ్ ఇదొక కుండ, ఇదొక కుండ పెట్టుకోవచ్చు. సో నేను ఒక 2 కుండలో పెట్టి చూపిస్తానండి మీకు, తర్వాత అర్థమవుతుంది మీకు. ఫ్రెండ్ చూడండి, ఇప్పుడు ఈ కింద ఎట్లా సపోర్ట్ ఉందో చక్కగా. ఇది ఈ కుండకు చూడండి, ఇట్లా ఉన్నప్పుడు ఏమైతే మన కుండలు పగలకుండా ఉంటాయి తొందరగా. వీటి వరకు గడ్డితోటి తాకులతో తాళ్ళలాగా చేసి చుట్టకుదురులాగా చేసి పెట్టేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఇట్లాంటివి వస్తున్నాయి కనుక కొన్ని స్టాండ్స్ కూడా వస్తున్నాయి, కానీ అవి నాకు దొరకలేదు. ఇవి దొరికినాయి. మరి ఇవి నేను 4 తెప్పించాను. సో 4 తెప్పించానండి. అవి 2, ఇవి 2. సో నాకు ఇంకా కావాలి. వీటిని బట్టి మరలా నేను తెప్పించుకుంటాను. ఫ్రెండ్స్, మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆల్ అని బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. నన్ను ఎట్లా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ లేదు, కామెంట్ లేదు, సబ్స్క్రైబ్ లేదు. ప్లీజ్ మీ సబ్స్క్రైబ్, మీ లైక్ నాకు ఎంతో బూస్ట్ లాగా పనిచేస్తాయి కనుక నేను మరలా వీడియోలు చేయొచ్చు అనే హోప్ని కలిగిస్తాయి కనుక నాకు సపోర్ట్ చేయండి. వీలైతే మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవండి. నమస్తే, బాయ్ అండి, బై బై.